ఆంధ్రప్రదేశ్లోని కాశీబుగ్గలో ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తుల అపరీతమైన తపన తీవ్ర విషాదానికి దారితీసింది. భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. దేశంలో ఇటువంటి ఘటనలు గతంలోనూ చోటు చేసుకుని తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. 2025 జనవరి 9న తిరుపతిలో విషాదం నెలకొంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఆ దుర్ఘటనలో 6 మృతి చెందారు, పలువురు భక్తులు గాయపడ్డారు. దేశంలో ఇటువంటి ఘటనలు గతంలోనూ చోటు చేసుకుని తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. విశాఖపట్నంలోని సింహాచలం ఆలయంలో 2025 ఏప్రిల్ 30న తెల్లవారుజామున వర్షానికి తడిసిన గోడ కూలి ఘోర ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో 7 మరణించారు. 2015 జూలై 14న రాజమండ్రిలో పుష్కరాల ప్రారంభం రోజున గోదావరి నది ఒడ్డున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు, 20 మంది గాయపడ్డారు. అయినప్పటికీ ఇటు పాలకులు అటు అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, దేశంలో ఆలయాలలో ఇలాంటి తొక్కిస ఘటనలు జరగడానికి కారణం ఏంటి? అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదా? డీటెయిల్స్ ఏంటి? ఈరోజు చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాంధ్రలో చిన్న తిరుపతిగా పిలువబడేటువంటి కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అయితే కనుక విషాద ఛాయలు అనుకున్నాయని కూడా తెలుస్తూ ఉంది. ఈరోజు కార్తీక మాసం, అదేవిధంగా ఏకాదశి సందర్భంగా అయితే కనుక పెద్ద ఎత్తున భక్తులు అయితే కనుక ఆలయానికి పోటెత్తడంతో అక్కడ రైలింగ్ అనేది ఊడిపడడంతో ఒక్కసారిగా అయితే కనుక కింద పడిపోవడం, ఆ తొక్కిసలాట్లో భాగంగా మహిళలు చిన్నారులు అయితే కనుక మృతి చెందినటువంటి పరిస్థితులు, ఇంకా సహాయ చర్యలు అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు, గాయపడిన వారిని మాత్రం హఠావుటిగా అయితే కనుక ఆసుపత్రికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. మరోవైపు ప్రభుత్వం స్పందించి మెరుగైన వైద్యం అనేది కూడా అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇలాంటి సంఘటనలు మనం చూసుకున్నట్లయితే కనుక ఇదే సంవత్సరంలో ఇటు ఉత్తరాంధ్రలోనే దాదాపు సింహాచలంలోనే ఈ యొక్క ఘటన అనేది కూడా గోడ కూలి ఘటన అనేది కూడా జరగడం, అదేవిధంగా అక్కడ మృతి చెందడం. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక తిరుపతిలో అతిపెద్ద దేవాలయం, రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయం అయినటువంటి పెద్ద తిరుపతిలో కూడా ఈ యొక్క తొక్కిసలాట ఘటన అనేది కూడా జరగడం, అంటే అక్కడ చూసుకున్నట్లయితే కనుక అధికారుల వైఫల్యం అనేది కూడా కనబడినటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి. అయితే ప్రస్తుతం ఈరోజు చూసుకున్నట్లయితే కనుక ఘటన ఇదొక ఎండోమెంట్ సంబంధించినటువంటి ఆలయం కాదు, అయినప్పటికీ కూడా అక్కడ ఎక్కువగా వస్తారని చెప్పి ముందస్తు సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆలయ ధర్మకర్తగా ఉన్నటువంటి నేపథ్యంలో అయితే అలాంటి సమాచారం అనేది కూడా పోలీసులు ఇవ్వకపోవడం కూడా జరుగుతూ ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఆలయం ఏదైనా కానీ ఇక కార్తీక మాసం అంటే కూడా పెద్ద ఎత్తున అయితే అక్కడ భక్తి శ్రద్ధలతో అయితే కనుక పూజలు చేసేందుకు కూడా దర్శనం చేసుకునేందుకు వస్తున్నటువంటి మహిళలకి, అదే భక్తులకి అయితే కనుక ఏర్పాట్లు, అంటే భద్రతా ఏర్పాట్లు అనేది కూడా కనీసం చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఎంతైనా ఉంది. అయినప్పటికీ కూడా ఇటువంటి ఏర్పాట్లు అనేది వైఫల్యం చెందుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఇలాంటి ఘటనలు అయితే కనుక చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు. అయితే ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా అయితే మృతి చెందుతున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అయితే మృతి చెందినటువంటి కుటుంబాలకి ఏదైతే ఇటు సానుభూతి ప్రకటించడంతో పాటు ఏదైతే ఇటు వారికి ఆర్థిక సాయం చేస్తున్నారో కానీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉందంటూ కూడా ఇక మరోవైపు కొంతమంది అక్కడ ఉన్నటువంటి భక్తులు సైతం కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి ఘటనలు గతంలో కూడా జరిగినటువంటి పరిస్థితులు, అంటే రాష్ట్రంలో కాదు దేశంలో కానీ ప్రముఖమైనటువంటి ఆలయాలు, అంటే ఇటు శబరిమల కావచ్చు, ఇలా ప్రముఖమైనటువంటి ఆలయాల్లో కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఈ తొక్కిసలాట అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే తొక్కిసలాట జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారుల వైఫల్యము బాగా కనబడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతాయి. అంటే ముందస్తు చర్యలు, అదేవిధంగా అధికారులపై వేటు వేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇటు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఇదొక ప్రైవేట్ ఆలయం, 12 ఎకరాల్లో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం, దాదాపు 20 కోట్ల రూపాయలతో కనుక ఇది 4 సంవత్సరాల క్రితం అయితే కనుక ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అయితే ఈ ఆలయం నిర్మించినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఒక కార్తీక మాసం అంటే కూడా ప్రతిరోజు ఏదో ఒక చాలామంది పక్కన ఉన్నటువంటి జిల్లాలందరూ కూడా వస్తూ ఉంటారు. అదేవిధంగా దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చిన్న తిరుపతి వెళ్ళకపోవడం, అదేవిధంగా పెద్ద తిరుపతి వెళ్ళలేనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలకు అయితే కనుక వెళ్తూ ఉంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఇటు ప్రైవేట్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి ఎండోమెంట్ కిందకు వచ్చేటువంటి ఆలయాల్లో కావచ్చు, ఎవరైనా సరే తగినటువంటి ఏర్పాట్లు, అంటే ఆ సామర్థ్యం ఎలా ఉంది, ఆ సౌకర్యాలు ఎంతమంది భక్తులు వస్తారు, ఎంతమందికి ఇది కెపాసిటీ సరిపోగలదు, ఇలాంటి అంచనా అనేది కూడా ప్రాథమికంగా వేయాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఆలయాన్ని నడుపుతున్నటువంటి ధర్మకర్తలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పూజారులు కావచ్చు, వీరందరూ కూడా ముందస్తుగానే తెలియజేయాలి. అయితే ఇలాంటివి ఏదైతే ఇన్ఫో అనేది కూడా తెలియజేయకపోవడం, కానీ ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి పబ్లిసిటీ ఎక్కువగా ఇవ్వడం, అంటే ఎక్కువగా ఇవ్వడం వల్ల కూడా ఎక్కువ మంది ఏదైతే భక్తులు వస్తారన్నటువంటి నేపథ్యం ముందుగానే తెలుసుండి
కానీ అక్కడ ఏర్పాట్లు చేయకపోవడం ఇలాంటి వాటి వల్ల కూడా ఎక్కువగా ఇలాంటి సంఘటనలు జరగడం కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండానే ముందస్తుగానే ఇటు చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత అయితే కనుక ప్రభుత్వానికి ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ఏదైతే మొన్న మోందా తుఫాను బాధిత నుంచి అయితే కనుక బయటపడ్డామని ఊపిరి పీల్చుకున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పుడు తాజాగా ఈ యొక్క ఘటన చూసుకున్నట్లయితే కనుక ఈ ఘటన జరిగితే ఉత్తరాంధ్ర మొత్తం కాకుండా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. నరేంద్ర మోదీ ప్రధాని సైతం కూడా ఈ యొక్క సంఘటనపై కూడా దిగ్భ్రాంతికి గురి చేయడం, అదేవిధంగా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు అనేది పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ప్రభుత్వాలది ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే మహిళలు ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఘటనలో మహిళలతో పాటు చిన్నారులు అదేవిధంగా చిన్నపిల్లలు ఇలా చాలామంది కూడా ఈ యొక్క తొక్కిసలాట్లో భాగంగా చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. మొత్తంగా అయితే కనుక ఈరోజు ఏకాదశి పర్వదినాన్ని అయితే కనుక వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి ఈ యొక్క ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక ప్రజలందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి పరిస్థితులు. మంత్రి నారా లోకేష్ సైతం కూడా హోటాహోటినైతే ఇటు ఆ యొక్క సంఘటనా స్థలానికి అయితే కనుక చేరుకుంటున్నటువంటి పరిస్థితులు. దీనికి సంబంధించినటువంటి అంశాలని సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఆరా తీయడంతో పాటు అక్కడ మంత్రులందరూ కూడా ఉండేలాగా దానికి సంబంధించినటువంటి ఒక నివేదిక ఇవ్వాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి అంటే ఏర్పాట్లు ఎందుకు చేయలేదు, దాదాపు ప్రతి వారం ఒక 3,000 నుంచి 5,000 వస్తారన్నటువంటి అంచనా, అందులోనూ ఈరోజు ఏకాదశి మరి ఎక్కువ మంది వస్తారన్నటువంటి నేపథ్యంలోనే ఎందుకు భద్రత స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి సమాచారం అందించలేదు. సమాచారం అందిస్తే మాత్రం ఇక పోలీసుల్ని అక్కడ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పర్యవేక్షించడంతో పాటు అంతా కూడా ఇటు ఆ పోలీసుల ఆధీనంలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు. ఇటువంటి సమాచారాన్ని ఎందుకు ఇవ్వలేదు, వీటన్నిటిపై కూడా క్షుణ్ణంగా అయితే కనుక పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితులు. ఆలయ ధర్మకర్త ఎవరైతే ఉన్నారో హరిముకుంద పండ ఆయన నుంచి కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక డీటెయిల్స్ అనేది కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. అంటే గత 4 సంవత్సరాల నుంచి ఆలయం కట్టిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క కార్తీక మాసంలో ఎంతమంది భక్తులు వచ్చేవారు, ఈరోజు అంటే ప్రతి సంవత్సరం ఇలా వస్తూ ఉంటారు, ఇలా వస్తే మాత్రం ఈరోజు ఎందుకు జరిగింది, ఇలాంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక ఇటు ఈ యొక్క నివేదిక అనేది సీఎం చంద్రబాబు నాయుడుకి అయితే అధికారులు అందించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎవరైతే ఈ యొక్క సంబంధించినటువంటి ఘటనకి ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపై అయితే కనుక పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ సంతోష్.